అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనింది. ఎన్నికల వేడి రాచుకుంది. ఓవైపు వైసీపీ సిద్ధం మహాసభలు, అలాగే టీడీపీ జనసేనలో బహిరంగ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సైతం బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. మొన్న 26వ తేదీన అనంతపురంలో బహిరంగ సభలు జరిపిన నేపథ్యంలో రెండవ బహిరంగ సభను తిరుపతిలో నిర్వహిస్తూ ఉంది. ఏర్పాట్లు సైతం భారీ ఎత్తున చేపడతా ఉంది. ఈ క్రమంలోనే ఈ బహిరంగ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జాతీయ స్థాయిలో నాయకులు వచ్చేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. అలాగే ఈ బహిరంగ సభల నేపథ్యంలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాన నాయకులతో పాటు జాతీయ నాయకులు సైతం వస్తున్న క్రమంలోనే ఇక్కడ బహిరంగ సభల ఏర్పాట్లను పరిశీలించేందుకు తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నాటి వివరాలు తెలుసుకుని, సార్ రేపు బహిరంగ సభ ఏ విధంగా జరుగుతూ ఉంది, మీరు ఏమని సందేశాన్ని ఇవ్వనున్నారు రాష్ట్రానికి? రాబో ఎన్నికల లోపల రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభలు 5 జరపాలనుకుంటున్నాం. అందులో మీరు చెప్పినట్లు ఒకటి మన 26వ తారీఖున అనంతపురంలో ఎన్నికల శంఖారావ సభ జరిగింది. రెండవది రేపు తిరుపతిలో జరగబోతూ ఉంది. మూడవది గుంటూరు. నాలుగవది రాజమండ్రి కానీ జంగారెడ్డిగూడెం కానీ పోలవరం ఆ ప్రాంతంలో. ఐదవది విశాఖపట్నం. ఇంకా మిగతా చిన్న చిన్న సభలు ఉంటాయి, అనేక మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఈ 5 సభల్లో ఒక్కొక్క సభలో ఒక్కొక్క ప్రధానమైన అంశాన్ని, ఒక ప్రధానమైన గ్యారంటీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మొన్న 26వ తారీఖున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ రమలారెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకుల సమక్షంలో ఆ ఎన్నికల శంఖారావ సభలో మొదటి గ్యారంటీ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఏమిటా మొదటి గ్యారంటీ పథకం? పేదలకు సంబంధించి, మహిళలకు సంబంధించిన అంశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల ప్రతి నిరుపేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000. 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. ఇది దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ అమలు చేయబోతూ ఉంది. కాబట్టి ఇది పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వరం, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వరం. దీంతో పోలిస్తే జగన్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కలిసినా కానీ దీనికి దిట్టురావు. అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవి అన్నీ కూడా అన్ని కుటుంబాలకు రావు. కొన్ని కుటుంబాలకు 1 రావు, కొన్ని కుటుంబాలకు 1-2 వస్తాయి. ఒకవేళ అన్నీ వచ్చినాయి అనుకున్నా కలిపినా కానీ 60,000 రాదు సంవత్సరానికి. కాబట్టి అదేవిధంగా తెలుగుదేశం, జనసేన వాళ్ళ సూపర్ 6 దీని ముందర బలాదూర్. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మా మొదటి గ్యారంటీ పథకాన్ని ఆల్రెడీ ప్రకటించాం. రెండవది తిరుపతిలో రెండవ అస్త్రం, ఇది మా బ్రహ్మాస్త్రం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవని లాంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది భిక్ష కాదు. ఇది అమలై ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి అమలై ఉండేది, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో అటు టీడీపీ, వైకాపా అధికారంలోకి రావడంతో అమలు కాలేదు. దీనికి కారణం బీజేపీ మోసగారితనం, ప్రాంతీయ పార్టీల చేతగానితనం. కాబట్టి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి. కేంద్రంలో బీజేపీ వచ్చినా, రాష్ట్రంలో ఆ బానిస వచ్చినా, ఈ బానిస వచ్చినా, అంటే బీజేపీ చేతిలో బానిస పార్టీలు టీడీపీ, వైకాపా, జనసేన పార్టీలు, ఏ బానిస పార్టీ వచ్చినా ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం మొదటి రోజే ఆ ఫైల్ మీద చేయడం జరుగుతుంది. మొదటి రోజు నుంచే అమలవుతుందని ఈ యొక్క తిరుపతి వెంకన్న సాక్షిగా ఎందుకు చెప్తున్నామంటే, ఇదే సమావేశంలో 2014 ఎన్నికలకు ముందు, అప్పుడు ఇంకా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలే, నరేంద్ర మోడీ గారు మధ్యలో ఒక పక్క వెంకయ్యనాయుడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు కూర్చొని మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పేసి తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి మాట, దాన్ని తొంగలో తొక్కారు. అంటే వెంకటేశ్వర స్వామికి కూడా మోసం చేసినటువంటి టోపీ పెట్టినటువంటి పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీ పార్టీ చేతిలో బానిసలు ఈ తెలుగుదేశము, జనసేన అండ్ వైకాపాలు. కాబట్టి
జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి అయిపోయినాడు మోడీకి, చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన్ నాయుడు అయిపోయినాడు, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్ అయిపోయినారు. కాబట్టి ఈ బానిస పార్టీలతో ఏమీ కాదు. ఇవి ప్రాంతీయ పార్టీలు, ఇవి ఉడత ఊపులే వెళ్ళాయి. ఉడత ఊతా ఉంటుంది చింత చెట్టు మీద కూర్చొని, చింతకాయలు ఒక్కటి రాదు. వీళ్ళ పరిస్థితి అంతే. పెళ్ళింటి కాడ కుక్కల గోల చేసినట్టు గోల చేస్తూ ఉంటాయి. ఏదో నిన్న వచ్చేసి తాడేపల్లిగూడెం ఏం చేస్తారు వీళ్ళు? తాడేపల్లిగూడెంలో వెహికల్స్ పెట్టి ఈయన చేశాడు, మన రాప్తాడులో ఆయన పెట్టాడు. వెహికల్స్ పెట్టి ఆ వెహికల్కు ప్రైవేట్ స్కూళ్ళలోనూ నానా ఇబ్బందులు పెట్టి ఒక్కొనికి వచ్చేసి డీజిల్ పోయి ఇచ్చేసి స్థానిక కార్యకర్తతో బస్సులో పోయి వానికి 500 రూపాయలు టకా నోట్ ఇచ్చేసి ఒక బ్రాంతి ఒకటి బాటిల్ ఇచ్చేసి ఒక బిర్యానీ పొట్లం ఇచ్చి ఇదా వీళ్ళు చేసేది? వీళ్ళు రేపు వచ్చినా ఇదే. వైకాపా వచ్చినా టీడీపీ జనసేన వచ్చినా ఏం చేస్తారు వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోమని రేపు తిరుపతి బహిరంగ సభ ద్వారా దీనికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ యువనేత, జాతీయ ప్రజానేత, రాజస్థాన్ నాయకుడు రాజేష్ పైలట్ గారి కుమారుడు సచిన్ పైలట్ గారు వస్తున్నారు. ఇంకా మిగతా రాష్ట్ర నాయకులందరూ శర్మిలారెడ్డి గారితో పాటు అందరం వస్తాము. కాబట్టి రేపు ఇక్కడ ప్రధానంగా మా 2వ ఎన్నికల శంఖారావ సభలో ప్రత్యేక హోదా, సంజీవ్ లాంటి ప్రత్యేక హోదా మీద మేము వచ్చేసి డిక్లరేషన్ ఇస్తాం. సార్ ఇప్పుడు వైసీపీ పేర్కొంటుంది, అది చతికిలబడిన కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కేవలం ఓట్లు చీల్చేందుకే వీళ్ళు ఎలక్షన్స్ లెక్కొస్తున్నారనే పేర్కొంటున్నారు. దీన్ని ఎట్లా భావించాలండి? ఇప్పుడు ఆంజనేయుని ముందర పిల్ల కోతులు కుప్పిగంతులు వేసినట్టు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కేంద్రాన్ని, 50 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్. 2004 నుంచి 2014 వరకు మేమే అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అంతకుముందు 10 ఏళ్ళ అధికారం లేం. 94 నుంచి 2004 వరకు అధికారంలో లేం. ఆ రోజు కూడా వాజ్పేయి ప్రభుత్వము ఇండియా ఈ షైనింగ్ అన్నారు, అంటే కాంగ్రెస్ యూపీ ఏం లేదన్నారు. 2004లో అధికారంకి వచ్చింది, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. మళ్ళా 10 ఏళ్ళు పోయింది, మళ్ళా 2024లో అధికారంలోకి రాబోతున్నాం. 2034 వరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మేమే అధికారంలో ఉంటాం. వైకాపా పార్టీ ఇది మక్కలో పుడ్డి పుబ్బలో అస్తమించే పార్టీ. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ఎనీ మూమెంట్ జైలుకు పోతాడు. జైలు పక్షి ఎన్నాళ్ళు ఉంటుంది బయట. కాబట్టి ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ దానికి కూడా వాళ్ళ యొక్క జాతకం ప్రకారం 40 ఏళ్ళు అయిపోయిందంట. వాళ్ళది కూడా 1983లో పెట్టినారు, 2023 అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది. దాన్ని జాతకం ప్రకారంగా 40 ఏళ్ళకి అయిపోతుందంట. కాబట్టి ఆ పార్టీ అయిపోతుంది, ఈ పార్టీ అయిపోతుంది. ఉండేది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, బీజేపీ అక్కడక్కడ ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి విజయదుంబి మోగించడమే కాక అధికారంలోకి వచ్చేలా తామంతా కృషి చేస్తున్నామని చెప్పేసి తులసిరెడ్డి గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.